ఓపెన్ ఇంట్రెస్ట్ చార్ట్స్ తోటి మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌లని ఫైండ్ ఔట్ చేయొచ్చు తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా స్టాక్ కానీ, ఇండెక్స్ గాని దాని ఎల్‌టిపి రూ. 100 దగ్గర ఉంది అనుకుందాం. సో, దాని ఓపెన్ ఇంట్రెస్ట్ ఒకసారి చెక్ చేస్తే రూ. 120 దగ్గర సిఇ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా ఉంది అనుకుందాం. సిఇ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంది అంటే ఈ పాయింట్ దగ్గర ఆప్షన్స్‌ని ఎక్కువ మంది బై చేస్తున్నారు, అలాగే సెల్ చేస్తున్నారు. సో, నార్మల్‌గా మనం ఏమనుకుంటాం, ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి మార్కెట్ ఈ పాయింట్ నుండి ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి అనుకుంటాం. అంటే ఆ పాయింట్ దగ్గర సిఇ వాల్యూస్‌ని బై చేస్తున్నారు అంటే మార్కెట్ ఈ పాయింట్‌ని క్రాస్ చేసి ఇంకా పైకి వెళ్తుంది అని అనుకుంటాం. బట్ ఇక్కడ మనం ఒక బయ్యర్‌గా కాదు, సెల్లర్‌గా ఆలోచించాలి. సో, సెల్లర్‌గా మనం ఆలోచించినప్పుడు రూ. 120 దగ్గర ఒక సిఇ ఆప్షన్‌ని సెల్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా అది రూ. 120 కంటే తక్కువలోనే ఉంటుంది అని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. సో, ఇక్కడ మనం బయర్స్ కంటే సెల్లర్స్‌ని ఎందుకు కన్సిడర్ తీసుకోవాలి అంటే బయర్స్‌కి లిమిటెడ్ లాస్ మాత్రమే ఉంటుంది. బట్ సెల్లర్స్‌కి అన్‌లిమిటెడ్ లాస్ ఉంటుంది. సో, అంత రిస్క్ తీసుకొని ఔట్ ఆఫ్ ద మనీలో ఒక ఆప్షన్ సెల్ చేస్తున్నారు అంటే ఆ పాయింట్ దగ్గర సెల్లర్స్ కాన్ఫిడెంట్‌గా మార్కెట్ పడిపోతుంది అని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. సో, దాన్ని మనం రెసిస్టెన్స్‌లా తీసుకోవచ్చు. అండ్ దీనికి ఎగ్జాక్ట్‌గా అంటే పీఈస్‌లో మనం రివర్స్‌గా ఆలోచిస్తే అది మనకి సపోర్ట్‌లా వస్తుంది. అంటే ఔట్ ఆఫ్ ద మనీలో పీఈ వాల్యూ ఎక్కడైతే ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుందో దాన్ని మనం సపోర్ట్‌లా తీసుకోవచ్చు.